వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. ఏపీలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందేలా సంక్షేమ క్యాలెండర్ ను త్వరలో ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. నాయకత్వం సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమం అయినా సజావుగా జరుగుతోందని కడప మహానాడు నిర్వహణతో నిరూపితమైందని ఆయన వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామ స్థాయి నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప మహానాడు అద్భుతంగా జరిగింది. జిల్లా నాయకత్వం అంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారు. జయప్రదం చేసిన నేతలకు అభినందనలు, కార్యకర్తలకు నా హ్యాట్స్ ఆఫ్. మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తినిచ్చారు. సభకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడం సంతోషాన్నిచ్చింది. మహానాడులో ప్రవేశపెట్టిన నా తెలుగు కుటుంబంలోని 6 శాసనాల కాన్సెప్ట్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నాం. మనం ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉంది. ప్రజలకు ఏడాది పాలనలో ఏం చేశామో, రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మహానాడు ద్వారా వివరించాం. ప్రజలతో నాయకులు మరింత మమేకమవడం ద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలి. నేను ప్రతి నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి కారణంగా కూడా అదే అని తెలిపారు బాబు. నిర్దేశిత గడువులోగా బుడమేరు రిటైనింగ్ వాల్ పనులు పూర్తి చేయకపోతే గుత్తేదారులను బ్లాక్ లిస్ట్ లో పెడతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. కొండపల్లి వద్ద జరుగుతున్న బుడమేరు డైవర్షన్ ఛానల్ రిటైనింగ్ వాల్ పనులను ఆయన పరిశీలించారు. ఆశించిన మేరకు పనులు పూర్తి కాకపోవడంతో గుత్తేదారులపై ఆగ్రహం వ్యక్తం చేసి నోటీసులు ఇచ్చారు. వర్షాకాలం వచ్చేస్తున్న నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని, రోజుకు 3 షిఫ్టులుగా ఆధునిక యంత్రాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. జలవనరుల శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా పనులను పర్యవేక్షించాలన్నారు. గత సెప్టెంబర్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా పనిచేయాలన్నారు. ప్రభుత్వం 28 కోట్ల రూపాయలు కేటాయించి తక్షణం పనులు చేయిస్తుందంటే పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకెళ్లాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో ఆల్ పార్టీ పార్లమెంటరీ ప్రతినిధి బృందం డెన్మార్క్ లోని కోపెన్హాగన్ లోని పర్యటించింది. అయితే ఈ బృందంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ఉన్నారు. ఈ సందర్భంగా భారతీయ ప్రవాసులను ఆమె మాట్లాడారు. పఠాన్ కోట్ ఉరి దాడుల తర్వాత ఇక చాలు అనే దృఢమైన నిర్ణయం తీసుకున్నా వెంటనే సర్జికల్ దాడులు జరిగాయి. కానీ పాకిస్తాన్ పాఠం నేర్చుకోలేదు. పెహల్గాంలో 26 మంది పౌరులను చంపింది. దీంతో భారతదేశం ఉగ్రవాదులకు బలమైన సమాధానం ఇవ్వాలని నిర్ణయించాం. దేశంపై చాలా బాధ్యతలు ఉన్నాయి. పౌరులు మేల్కొని తమ పనిలో ఉన్నప్పుడు ఎక్కడా దాడి జరగలేదు. మే 7న తెల్లవారుజామున దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు ఈ దాడి జరిగింది. తాము ఒక్క పౌరుడికి కూడా ప్రాణ నష్టం కలిగించలేదు అని పురంధేశ్వరి పేర్కొన్నారు. వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో జైలు సిబ్బంది హుటాహుటిన పోలీసులు ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వంశీకి చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 2 సార్లు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం జైలుకు తరలించారు. అయితే తనకు అనారోగ్యం కారణంగా వైద్యం చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని వల్లభనేని తరఫున హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. వల్లభనేని వైద్యం చేయించుకునేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆదేశించింది. తాజాగా వల్లభనేని వంశీ మరోసారి సైతం అనారోగ్యం బారిన పడడం, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అప్పులు పుట్టడం లేదని, తమను ఎవరూ నమ్మడం లేదని ప్రతి వేదిక మీద తన చేతకానితనాన్ని ప్రదర్శిస్తున్న రేవంత్ కు 6,200 కోట్ల రూపాయలతో హిమాచల్ ప్రదేశ్ లో తెల్ల ఏనుగు లాంటి హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి టీజీ జెన్కోను రంగంలోకి దింపడం తుగ్లక్ చర్య తప్ప మరొకటి కాదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. హిమాచల్లో హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి మేసర్ భేర్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీ పారిపోయినా ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ 3 ఏండ్ల తర్వాత సాధ్యం కాదని వదిలేసిన 510 మెగావాట్ల ప్లాంట్లను నిర్మించేందుకు టీజీ జెన్కో ఒప్పందం ఎందుకు చేసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2 దశాబ్దాల కాలంలో ఒక్కరు కూడా కట్టేందుకు ముందుకు రాని ప్రాజెక్టును ఈ ప్రభుత్వం ఎందుకు చేపట్టవలసి వస్తుందని నిలదీశారు. డిపిఆర్ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం హిమాచల్ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుని అప్ ఫ్రంట్ ప్రీమియం కింద 26 కోట్లు చెల్లించి మరో 26 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధపడిందని ఏ రకంగా చూడొచ్చని ప్రశ్నించారు. అయితే రాష్ట్రం దివాలా తీసిందని సీఎం చెప్తున్న మాటలు ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికేనని తేలిపోయాయని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంను టాప్ ప్రయారిటీగా తీసుకోవాలని ఐటీడీఐ ప్రాజెక్ట్ ఆఫీసర్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన సమావేశానికి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, ఏటూరు నాగారం ఐటీడీఐ పీఓ చిత్రమిశ్రా, ఉట్నూరు ఐటీడీఐ పీఓ ఖుష్బూ గుప్తా, ఐటీడీఐ భద్రాచలం పీఓ రాహుల్, అలాగే ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ గిరిజన వికాసాన్ని విజయవంతం చేసి చూపించాలని, అలాగే పాఠశాలలు తెరుచుకునేలోపు వాటి మరమ్మతులను పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో ట్రైబల్ మ్యూజియం, విద్యార్థులకు లైబ్రరీ, రీడింగ్ హాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో వాగులు, వంకలు మీద బ్రిడ్జిలను నిర్మించే విధంగా కార్యాచరణ రూపొందించుకోండని అన్నారు. ఐటీడీఏ పరిధిలో అంగన్వాడీల బలోపేతం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఆదివాసీ గిరిజన పిల్లలకు పౌష్టికాహారం అందజేయాలని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జిల్లాల బాట పట్టారు. జిల్లాల పర్యటనలో భాగంగా మొదటిగా ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలు నిర్వహిస్తారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, అలాగే పార్టీ సంస్థాగత కమిటీల నియామకానికి, సమావేశాల నిర్వహణ, నాయకుల మధ్య సమన్వయం తదితర వాటిపై సమీక్షిస్తారు. శుక్రవారం రాత్రి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ఖమ్మం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. శనివారం ఉదయం కిన్నెరసాని ప్రాజెక్టు వద్ద ఆదివాసీ విభాగానికి జరుగుతున్న సమావేశాలకు ఆమె హాజరవుతారు. ఆ సమావేశం అనంతరం శనివారం ఉదయం 11 గంటల నుంచి ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, పరిశీలకులకు సమాచారం అందించారు. ఈ సమావేశాలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు బలరాం నాయక్, రఘురాం రెడ్డి, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నాయకులు హాజరవుతారు. మీనాక్షి సమీక్ష సమావేశాలు 1-to-1 సమావేశాలు నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే మిగిలిన జిల్లాలోనూ ఆమె పర్యటించనున్నారని సమాచారం. జూన్ 5వ తేదీ వరకు ఆమె రాష్ట్రంలోనే ఉండనున్నారు. గొలుసుకట్టు చెరువులతోనే వరద ముప్పును ఎదుర్కోగలమని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. వర్షపు నీరు వరద కాలువల ద్వారా నేరుగా చెరువులోకి చేరేలా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నగరీకరణలో చెరువులు, నాలాలు కబ్జాలకు గురి కావడంతో నగరాలు తరచుగా ముంపునకు గురవుతున్నాయని అన్నారు. ఈ వర్షాకాలం ప్రమాదాలను అంచనా వేయడం, వాటిని తగ్గించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర జాతీయ స్థాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాలు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేసిన 2 రోజుల సదస్సులో శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మాట్లాడారు. నగరాల్లో చెరువులు కనుమరుగయ్యాయని, మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో 61% చెరువులు కనిపించని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ విషయాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నిర్ధారించిందన్నారు. ఉన్న 39% చెరువులను కాపాడుకోకపోతే అప్పుడు సంభవించే ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడం ఎవరితరం కాదన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో శశి థరూర్ నాయకత్వంలోని బృందం ప్రస్తుతం కొలంబియాకు వెళ్లింది. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద దాడుల బాధితులపై సానుభూతి వ్యక్తపరచకుండా భారత్ దాడుల తర్వాత పాక్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడం మమ్మల్ని నిరాశపరిచింది. మా ఆత్మరక్షణ హక్కును మాత్రమే మేము వినియోగించుకున్నాం. ఆపరేషన్ సింధూర్కు దారి తీసిన పరిస్థితులను గురించి కొలంబియా అధికారులతో వివరంగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ దేశం కూడా అనేక ఉగ్రదాడులను చూసింది. దాదాపు 4 దశాబ్దాలుగా భారత్ అనేక దాడులను భరించింది. పాకిస్తాన్ తన సైనిక పరికరాలను వాడి రక్షణ కోసం కాకుండా పక్క దేశాలపై దాడి కోసం వినియోగిస్తోంది. ఉగ్రదాడికి వ్యతిరేకంగా మాత్రమే మా విధానాలు ఉంటాయని థరూర్ పేర్కొన్నారు. పహల్గామ్ దాడి వెనుక పాక్ ప్రాయోజిత ఉగ్రవాదం ఉందనడానికి భారత్ వద్ద ఖచ్చితమైన ఆధారాలున్నాయని థరూర్ వెల్లడించారు. ఈ సందర్భంగా పాక్లోని మొత్తం రక్షణ పరికరాల్లో 81% చైనా నుంచి అందుతున్నవేనని తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ సైన్యాన్ని భారత్ మోకాలపై నిలబెట్టిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది మన దేశ సైన్యం సత్తాకు ప్రతీక అని తెలిపారు. తీవ్రవాద సర్పం మళ్లీ పడగ విప్పితే అది ఏ పుట్టలో ఉన్నా బయటకు లాగి కాలరాస్తామని హెచ్చరించారు. యుద్ధం ఆపాలంటూ పాక్ ప్రాధేయపడిందన్న మోదీ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని తెలిపారు. శుక్రవారం బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయన పర్యటించారు. అక్కడ వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బీహార్లోని కరాకట్లో జరిగిన ఓ ర్యాలీని ఉద్దేశించి
ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ పెహల్గాం దురాగతానికి పాల్పడిన వారికి వారు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామని ఆనాడు హామీ ఇచ్చిన హామీని నెరవేర్చి మళ్లీ బీహార్కు వచ్చాను అని చెప్పారు. భారతీయ మహిళల సింధూరానికున్న శక్తి ఏమిటో పాకిస్తాన్కు యావత్ ప్రపంచానికి తెలిసి వచ్చిందని అన్నారు. పాకిస్తాన్ సైన్యాన్ని దాని మోకాలపై నిలబెట్టాం. ఆ దేశ వైమానిక స్థావరాలను, సైనిక సదుపాయాలను ధ్వంసం చేశాం. ఇదే నవభారతం. దీని శక్తిని అందరూ చూస్తున్నారు అని చెప్పారు. అమెరికా అధ్యక్ష సలహాదారుగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్ కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు పలికారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సారథిగా ఎలాన్ మస్క్ సేవలు అందించిన విషయం తెలిసిందే. మే 30న తన పదవికి చివరి రోజు కావడంతో అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయానికి ఎలాన్ మస్క్ వెళ్లారు. ఈ సందర్భంగా మస్క్ అధ్యక్షుడు వీడ్కోలు పలికారు. డోస్ కు సేవలు అందించినందుకు గాను మస్క్ బంగారు రంగుతో కూడిన తాళం చెవిని అందించారు. ప్రత్యేకమైన వ్యక్తులకే ఈ బహుమతి అందిస్తానని ట్రంప్ తెలిపారు. ఇది దేశం తరఫున అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మస్క్ సేవలను ట్రంప్ అభినందించారు. తనకు అప్పగించిన బాధ్యతలను మస్క్ అవిశ్రాంతంగా నిర్వహించారన్నారు. ప్రపంచంలోనే మస్క్ ఒక గొప్ప వ్యాపారవేత్త, ఆవిష్కర్త అని కొనియాడారు. తన ప్రతిభను దేశ అభివృద్ధికి వినియోగించేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. గాజాలో మానవతా సంక్షోభాన్ని టెల్ అవీవ్ నివారించకపోతే ఇజ్రాయెల్పై ఆంక్షలు విధించే అవకాశాన్ని పరిశీలిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ పేర్కొన్నారు. గాజాలో ఆకలి సంక్షోభం తీవ్రమవుతున్న వేళ అంతర్జాతీయ సమాజం స్పందించాల్సి ఉందని అన్నారు. పాలస్తీనా దేశాన్ని గుర్తించడం కూడా కీలకమని అన్నారు. ఇది నైతిక బాధ్యత మాత్రమే కాదని రాజకీయంగానూ తప్పనిసరి అని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిలో గాజాను ఒంటరి చేస్తే ఇజ్రాయెల్కు అపరిమిత స్వేచ్ఛ లభించినట్లే అవుతుందని అన్నారు. జర్మనీ కూడా ఇజ్రాయెల్ను హెచ్చరించింది. గాజాలో మానవీయ పరిస్థితులను అధ్యయనం చేసిన తరువాత ఇజ్రాయెల్కు కొత్త ఆయుధాలు సరఫరా చేయాలా లేదా అన్న విషయంలో నిర్ణయం తీసుకుంటామని జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డును ఆయన తనయుడు బాలకృష్ణకు అందించనున్నట్లు అవార్డుల కమిటీ ప్రకటించింది. తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన అవార్డును కొడుకు అందుకోవడం అరుదైన సంఘటనే. ఈ సందర్భంగా బాలకృష్ణ స్పందించారు. ఈ అవార్డును అందుకోవడం అదృష్టంగా, దైవ నిర్ణయంగా, తండ్రి ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన గడియలు ఒకవైపు, ఎన్టీఆర్ నట ప్రస్థాన 75 వసంతాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ గడియలు మరోవైపు. నటుడిగా నేను 50 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకోవైపు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్తో సత్కరించిన తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు ప్రకటించడం నా అదృష్టం, దైవ నిర్ణయం, నాన్న ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జ్యూరీ సభ్యులకు నా కృతజ్ఞతలు అని ఓ ప్రకటనలో బాలకృష్ణ పేర్కొన్నారు. తాను నటించిన శ్రీమంతుడు, మహర్షి చిత్రాలకు నిర్మించిన మేజర్ సినిమాకు తెలంగాణ ఫిల్మ్ అవార్డులు వచ్చినందుకు మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందించడంతో పాటు సినీ పండుగకు చొరవ చూపిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాల వెనుక ఉన్న దర్శకులకు మరింత ప్రేమ పంచుతున్నట్లు మహేష్ వెల్లడించారు. ఐపీఎల్లో గుజరాత్ పై ముంబై ఘన విజయం సాధించింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో గుజరాత్ పై ముంబై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో 228 పరుగులు చేసింది. టార్గెట్ ఛేదనలో 20 ఓవర్లు ఆడి 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఆదివారం జరిగే క్వాలిఫైర్ 2లో పంజాబ్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. సింగపూర్ ఓపెన్ లో భారత పురుషులు డబుల్ స్టార్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్, రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలకు ఎదురు లేకుండా పోయింది. ఈ జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ దిశగా కీలక విజయాన్ని నమోదు చేసింది. క్వార్టర్ ఫైనల్లో ఏకంగా వరల్డ్ నంబర్ 1 జంటనే చిత్తు చేసి సెమీస్ కు దూసుకు వెళ్లింది. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో సాత్విక్ జోడీ 21/17, 21/15 తేడాతో మలేసియాకు చెందిన గోహ్ స్టీఫీ అలాగే నూర్ ఇజుద్దీన్ జంటపై విజయం సాధించింది. 35 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ లో భారత జంట అద్భుతమైన డిఫెన్సివ్ నైపుణ్యాలు ప్రదర్శించి మ్యాచ్ ను కంట్రోల్లో ఉంచుకుంది. అదే సమయంలో దూకుడుగా ఆడడంతో ఒత్తిడిలో ప్రత్యర్థులు తప్పులు చేసి మూల్యం చెల్లించుకున్నారు. ఈ ఏడాది సాత్విక్, చిరాగ్లు సెమీస్ కు చేరుకున్న 3వ టోర్నీ ఇది. మలేసియాకు చెందిన ఆరోన్ చియా సోహ్ వుయ్ ఇక్ జోడీతో భారత ద్వయం తలపడనుంది. వరల్డ్ నంబర్ 3 ర్యాంక్ లో ఉన్న ప్రత్యర్థులతో సాత్విక్ జోడీకి సవాలు తప్పదు.
భారత్ వరుసగా 4వ ఏడాదిలోనూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీనికి ప్రధానంగా చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు, సేవలు, వ్యవసాయ తయారీ రంగాలు తోడ్పాటు అందిస్తున్నాయని తెలిపారు. లక్నోలో జరిగిన ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె జనవరి, మార్చి త్రైమాసికంలో పరిశ్రమల నుంచి పెట్టుబడులు తగ్గడం, కంపెనీల విస్తరణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపగలిగే పరిస్థితిలో లేవు. దేశం అధిక వృద్ధి సాధించాల్సిన స్థాయిలో పరిశ్రమల నుంచి పెట్టుబడులు రావడం లేదు. వాటి సామర్థ్యాన్ని పెంచడంపై సందేహాలు ఉన్నాయి. కానీ ఈ ప్రతికూలతను దాటి గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత తయారీ కార్యకలాపాలు పుంజుకున్నాయి. అందుకే దేశ జీడీపీ 4వ త్రైమాసికంలో 7.4% వృద్ధి సాధించగలిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కూడా వృద్ధి 6.5% నమోదవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు కీలక మద్దతు ఇచ్చాయన్నారు. కరోనా సమయంలోనూ ఆ తరువాత కూడా వ్యవసాయ రంగం దేశ వృద్ధిని నిలబెట్టిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ జనవరి, మార్చి త్రైమాసికంలో అంచనాలకు మించి రాణించడంతో 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి 6.5% వృద్ధి రేటును నమోదు చేసింది. జీడీపీ విలువ 3.9 లక్షల కోట్ల డాలర్లకు చేరి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ను అధిగమించగలమన్న విశ్వాసం ఏర్పడుతోంది. దేశ వృద్ధి రేటు జనవరి నుంచి మార్చిలో 7.4%గా నమోదై గత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ త్రైమాసికంగా నిలిచింది. ప్రైవేటు వినియోగం పెరగడం, నిర్మాణం, తయారీ రంగాల్లో బలమైన వృద్ధి ఇందుకు తోడుగా నిలిచాయి. ఆర్థికవేత్తల అంచనా అయిన 6.8% కంటే ఇది అధికం. 2024-25 అక్టోబర్, డిసెంబర్లలో నమోదైన 6.4% వృద్ధి కంటే ఇది ఎక్కువే. అయితే 2023-24 మార్చి త్రైమాసిక వృద్ధి 8.4% కంటే తక్కువే అని జాతీయ గణాంక కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన రెండో ముందస్తు అంచనాల్లో వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే లండన్, ఏథెన్స్ వంటి 10 అంతర్జాతీయ గమ్యస్థానాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభిస్తామని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ వెల్లడించారు. ఆమ్స్టర్డామ్, అలాగే నెదర్లాండ్స్, మాంచెస్టర్, బ్రిటన్, కోపెన్హాగన్, అలాగే డెన్మార్క్, సీమ్ రీప్, కంబోడియాతో పాటు మధ్య ఆసియాలో మరో 4 నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. మౌలిక సదుపాయాల విస్తరణ ఫలితంగా విమానయాన రంగ వృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని ఎల్బర్స్ పేర్కొన్నారు. తొలుత ముంబై నుంచి మాంచెస్టర్, ఆమ్స్టర్డామ్లకు బోయింగ్ 787-9 విమానాలతో జూలైలో సేవలు ప్రారంభిస్తామన్నారు. భారతీయులు అంతర్జాతీయ ప్రయాణాల్లో 55% విదేశీ విమానయాన సంస్థలు, అలాగే 45% దేశీయ సంస్థలు తీరుస్తున్నాయని పేర్కొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.